ఈరోజు మన ధ్యానము నిమిత్తమై మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 17వ వచనము నుండి దాదాపుగా 31వ వచనం వరకు రాయబడినటువంటి విషయాలు, ఆ సంఘటనలో నుండి మరికొన్ని పాఠాలు మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని మనవి చేయించు ఉన్నాను. మొదటిగా 17వ వచనము నుండి కొన్ని విషయాలు మనం చదువుకుందాము. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమయ్యున్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడి అనెను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి. రైట్. ఈ సమయంలో ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో పులియని రొట్టెల పండుగలో అనే మాట ఇక్కడ రాయబడి ఉన్నది. అందరు జాగ్రత్తగా వినాలి. ఈ పులియని రొట్టెల పండుగ ఇశ్రాయేలు ప్రజలు 7 రోజులు చేస్తారు. ఎన్ని రోజులు? అందరు చెప్పాలి గట్టిగా. 7 రోజులు చేస్తారు. ఈ 7 రోజులు కూడా పులియని రొట్టెలే వారు తినాలి. అంటే మనం పిండి పిసికి ఉంచామనుకోండి, తర్వాత రోజుకు ఆ పిండి ఏమైపోద్ది అంటే పులిసిపోద్ది. మీకు అర్థమవుతుందా? ఆ పిండి పిసికి ఆ రోజే ఆ పూటే తిన్నారనుకోండి, దానిని పులియనటువంటి రొట్టె లేదా పులియని పిండి అంటారు. ఈ పులియని రొట్టెల పండుగ ఎందుకు చేయాలి అంటే దేవుడే వారికి చెప్పాడు. అది నిర్గమాకాండంలో 13వ అధ్యాయములో 7-8 వచనాలు మీరు చదువుకుంటే, ఈ పులియని రొట్టెల పండుగ 7 రోజులు మీరు చేయాలి, 7 రోజులు కూడా పులియని రొట్టెలే మీరు తినాలి అని చెప్పాడు. అయితే ఇది చేసేది మీ పిల్లలకు ఎందుకు చేస్తున్నారో కూడా మీరు చెప్పండి అన్నాడు. ఆ వచనంలో ప్రభు స్పష్టంగా జ్ఞాపకం చేశారు. ఎందుకు దీన్ని చేస్తారు అంటే జాగ్రత్తగా వినాలి. అందరు నా వైపు చూడండి. ఐగుప్తు దేశంలో వీరు బానిసత్వంలో ఉన్నప్పుడు ఇక దేవుడు వారిని ఆ రోజు రాత్రి విడిపిస్తాడు. 10 తెగుళ్ళు దేవుడు అంతకుముందు పంపించాడు, 9 పంపించాడు. ఆ రోజు రాత్రి జరిగింది ఏమంటాయంటే, గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని మీ ద్వారపు కమ్ములకు పోయండి అన్నాడు. అలా చేశారు. ఆ రాత్రి సంహారపు దూత బయలుదేరి ఏ ద్వారపు కమ్ములకైతే రక్తాన్ని చూశాడో ఆ గుమ్మాన్ని దాటి వెళ్ళాడు. ఆ ఇంట్లోనికి ఇక సంహారపు దూత వెళ్ళలేదు. కాబట్టి ప్రతి సంవత్సరం దాన్ని గుర్తు చేసుకుంటూ వారు ఏ పండుగ చేస్తారు అంటే పస్కా పండుగ అంటారు. పస్కా అంటే దాటిపోవుట అని అర్థం. ఈ పస్కా పండుగ ఎప్పుడు వస్తుంది అంటే, పులియని రొట్టెల పండుగ వారం రోజులు చేయాలిగా, 7 రోజులు. ఆ 7 రోజుల్లో మొట్టమొదటి రోజు ఏ పండుగ వస్తుంది అంటే పస్కా పండుగ వస్తుంది. మీకు అర్థమవుతుందా? పులియని రొట్టెల పండుగలో ఈ 7 రోజుల పండుగలో మొట్టమొదటి పండుగ ఏమిటాయంటే, మొట్టమొదటి రోజు పస్కా పండుగ వారు చేస్తారు. ఈ పిల్లలు అడుగుతారు కదా, ఎందుకు మనం చేస్తున్నాము అన్నారు అనుకోండి, అప్పుడు వారు చెప్పాలి. వారు ఒకవేళ అడగకపోయినా, అరే అబ్బాయి ఈ పండుగ ఎందుకు చేస్తాము అంటే, దేవుడు ఐగుప్తు దేశంలో ఇంతకుముందు ఉన్నటువంటి మనలను ఆ బానిసత్వంలోంచి విడిపించాడు. దేవుడు ఈ కార్యం చేశాడు, దానికి సూచనగా ఈ పండుగ చేస్తాము అని చెప్పి ఈ తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే, ఆ పిల్లలకు ఆ సమాచారాన్ని, దేవుడు చెప్పినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాన్ని పిల్లలకు తెలియచేయాలి. మీకు అర్థమైంది అనుకుంటా పులియని రొట్టెల పండుగ అంటే ఏంటో. ఆ రోజు రాత్రి వారు ఆ పిండిని పిసికి రొట్టెలు చేసుకుని తినాలి. అయితే రాత్రిపూట నిల్వ ఉండేంత వరకు దేవుడు ఉండనివ్వాల వారిని. మీకు అర్థమైందా? రాత్రిపూట మళ్ళీ అది నిల్వ ఉండి పొద్దునే తినేంత వరకు దేవుడు వారిని ఉండనివ్వలేదు. కాబట్టి ఆ రోజు రాత్రికి రాత్రే వారు ఏం చేశారు అంటే, సామాన్లన్నీ సర్దుకొని ఐగుప్తు దేశం నుండి వారు బయటకు వచ్చారు. కాబట్టి దానికి గుర్తుగా వీళ్ళు ఏం చేయాలి? ఇక పులియని రొట్టెల పండుగ, దానిని ప్రతి సంవత్సరం కూడా 7 రోజులు ఆ పండుగను వారు జరుపుకోవాలి. ప్రపంచ దేశంలో ఎక్కడున్నా సరే యూదులందరూ కూడా ఈ 7 రోజులు ఈ పులియని రొట్టెల పండుగ జరుపుకోవడానికి ఎక్కడికి వస్తారు అంటే యెరూషలేమునకు వారు రావలసి ఉన్నది. ఇందులో నుండి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటంటే,
ఈ పులియని రొట్టెల పండుగ ఏదైతే ఉందో మీరు చేసేది మీ పిల్లలకు ఎందుకు చేస్తున్నారో చెప్పమన్నాడు కదా. దేవుని సంఘముగా తల్లిదండ్రులు అనబడినటువంటి వారు దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, దేవుడు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, తల్లిదండ్రులైన వారు ఆ తర్వాత తరం వారికి ఆ పిల్లలకు ఆ విషయాలను ఏం చేయాలి అంటే తెలియపరచాలి. ఈ పండుగ మీరు ఎందుకు ఆచరించాలో మీ పిల్లలకు చెప్పండి అన్నాడు కదా. దైవికమైనటువంటి కుటుంబం పిల్లలకు ఆత్మీయ విషయాలు నేర్పించాలి, దైవిక విషయమైనటువంటి ఆ విషయాలు అవి చెప్పాలి అని దేవుడు స్పష్టంగా ఈ వచనం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మరి యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ పండుగలు, ఆ ఆచారాన్ని ఎందుకొరకు ఆయన ఆచరించారు అంటే, క్రొత్త నిబంధన అనేది యేసయ్య రక్తము ద్వారా స్థిరపరచబడింది. దేని ద్వారా? యేసయ్య అన్నాడు, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. చూసారా? అంటే యేసయ్య రక్తము ద్వారానే క్రొత్త నిబంధన అనేది స్థిరపరచబడింది. ఇంకా ఆయన రక్తం కార్చలేదు, క్రొత్త నిబంధన అనేది ఇంకా స్థిరపరచబడలేదు. కాబట్టి పాత నిబంధన పండుగలు, ఆచారములు, ధర్మశాస్త్రం అంతా కూడా క్రీస్తు నెరవేర్చెను అని లేఖన భాగములో సూటిగా వ్రాయబడి ఉన్నది. సరే, ఇప్పుడు పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు పస్కా విందును ఆచరించడానికి యెరూషలేములో వాళ్ళకి ఏం కావాలి అంటే ఒక ఇల్లు కావాలి. ఏం కావాలి? అదేంటి, యేసయ్యకి అక్కడ ఇల్లు లేదా అంటే లేదు. యెరూషలేములో క్రీస్తునకు అక్కడ గృహం లేదు. మరి శిష్యుల గృహాలు కూడా లేవా అంటే కపెర్నహూములో నుండి యేసయ్య పరిచర్య చేశాడు కాబట్టి మకం అక్కడికి మార్చుకున్నారేమో. పేతురు గారి యొక్క అత్త ఇల్లు కూడా కపెర్నహూములో ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తు వారికి యెరూషలేములో గృహం అనేది లేదు. మరి పస్కా విందు ఆచరించాలి అంటే ఆయనకి ఏం కావాలి? ఇప్పుడు తన శిష్యులతో కలిసి ఆ రాత్రి ఆ భోజనం చేయడానికి, పస్కా విందును ఆచరించడానికి ఒక ఇల్లు ఆయనకు అవసరమైనది. ఇప్పుడు ఏం చెప్పాడు అంటే, అబ్బాయి మీరు సిటీలోకి వెళ్ళండి, ఆ పట్టణంలోనికి వెళ్ళిన తర్వాత ఫలానా మనుషుని దగ్గరకు మీరు వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఏం చెప్తారు అంటే, ఈరోజు రాత్రి బోధకుడు మాతో పాటు కలిసి పస్కా విందును ఆచరించడానికి నీ ఇల్లు కావాలి అని చెప్పాడు బోధకుడు. దయచేసి నీ ఇల్లు ఇస్తావా అని అడగండి, ఖచ్చితంగా ఆడు ఆ ఇల్లు ఇస్తాడు, మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు. జాగ్రత్తగా గమనించండి, ఇందులో నుండి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటంటే, యేసు క్రీస్తు యొక్క పరిచర్య జరగడానికి లేదా దేవుని యొక్క మాటలో వినబడడానికి నీ ఇల్లు కుటుంబ ఆరాధనల కొరకు లేదా దేవుని పరిచర్య కొరకు అది ఉపయోగపడుతుందా? ఇందులో నుండి ఆ పాఠాన్ని దేవుడు మనకు నేర్పించాలి అని ఆశపడుతూ ఉన్నాడు. యెరూషలేము పట్టణంలో బెత్లెహేము అనబడినటువంటి గ్రామం ఉంది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టింది అక్కడ. ఆయన స్వగ్రామంగా ఏం పిలువబడాలి? బెత్లెహేం పిలువబడాలి. మరి ఆయన ఏ గ్రామస్తుడిగా పిలువబడ్డాడు? నజరేయుడైన యేసు అని పిలువబడ్డాడు. ఎందుకని? పుట్టింది బెత్లెహేములోనే, పెరిగింది అక్కడ 30 సంవత్సరాలు అంటే నజరేతులో. ఎక్కడ? నజరేతులో పెరిగాడు కాబట్టి నజరేయుడైన యేసు అని పిలువబడ్డాడు. అయితే ఆయన పరిచర్య ఎక్కడి నుంచి చేశారు అంటే కపెర్నహూము పట్టణం నుంచి చేశారు. ఎక్కడి నుంచి? ఇప్పుడు మీరు చెప్పండి, పుట్టింది ఎక్కడ? అందరూ గుర్తుపెట్టుకోవాలి, బెత్లెహేములో, యెరూషలేం పట్టణంలో బెత్లెహేం అనబడిన గ్రామంలో. పెరిగింది ఎక్కడ? నజరేతులో పెరిగాడు కాబట్టి నజరేయుడైన యేసు అన్నారు. ఇప్పుడు నేనున్నాను వైరాలో పుట్టా, పెరిగింది కమలాపురంలో. కమలాపురాయ్య గారు అంటారా, వైరాయ్య గారు అంటారా? కమలాపురమే అంటారు. పెరిగింది ఇక్కడ కాబట్టి. పుట్టిందేమో ఇంకో చోట. యేసయ్య పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో కాబట్టి నజరేయుడైన యేసు అని పిలువబడ్డాడు. కానీ కపెర్నహూము పట్టణములో ఆయన కేంద్రంగా చేసుకొని ఆ ప్రాంతం అంతా సువార్తను ప్రకటించాడు కాబట్టి ఇప్పటికి కూడా మీరు చూడండి, గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే ఆ యెరూషలేము, ఆ కపెర్నహూము, ఆ ప్రాంతం అంతా కూడా కపెర్నహూము సిటీకి బయట ఒక బోర్డు ఉంటుందండి. ఇప్పటికీ కూడా కపెర్నహూము సిటీకి బయట ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఏమిటంటే ద సిటీ ఆఫ్ జీసస్, అంటే ఇది యేసుక్రీస్తు యొక్క పట్టణము. ఆమె చెప్పండి గట్టిగా. యాక్చువల్గా యెరూషలేం పిలువబడాలి, యేసయ్య పట్టణం అని. కానీ ఏ పట్టణం పిలువబడింది? కపెర్నహూము పట్టణము యేసయ్య పట్టణముగా పిలువబడింది. కారణం, కపెర్నహూము పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని యేసుక్రీస్తు వారు సువార్తను ఆయన ప్రకటించాడు. సరే, ఇప్పుడు యెరూషలేములో ఆయనకు ఇల్లు లేదు కాబట్టి పస్కా విందును ఆచరించడానికి ఏం కావాలి? ఇప్పుడు ఆయనకు ఒక ఇల్లు అవసరమైనది. ప్రభునందు ఆత్మీయులరా, కపెర్నహూములో ఒకసారి ఇలాగే ఒక ఇంటిలో యేసయ్య ఉండి వాక్యం బోధిస్తూ ఉంటే చాలామంది ఇలాగే కూర్చున్నారు. అక్కడ చాలామంది కూర్చొని వాక్యం వింటూ ఉన్నారు. మంచిగా చక్కగా మీటింగ్ బాగా జరుగుతూ ఉంది.
ఈ లోపల జనం అంతా కూడా అలా కూర్చున్నారు కదా, బయట కూడా సరిపోక కొంతమంది కూర్చున్నారు. నలుగురు వ్యక్తులు ఏం చేశారు అంటే పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని మంచంతో సహా మోసుకొని వచ్చారు. యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళాలి అంటే జనాభా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారు, వారు పైకెక్కి ఇంటి పైన ఉన్నటువంటి ఆ పెంకులన్నీ కూడా తీశారండి. ఇంటి అంటే పైనన్నీ కూడా ఒక పెంకు తీసి యేసయ్య ఎక్కడున్నాడో చూసేసి ఆ మంచం పెట్టడానికి సుమారుగా నాకు తెలిసి ఒక 3 అడుగుల వెడల్పు, 6 అడుగులేమో పొడవు. మంచం పట్టే అంతే కాదుగా, కొంచెం ఎక్స్ట్రా తీయాలి కదా. అంటే ఏంటి, ఆ పెంకులన్నీ తీసి ఆ మంచంతో సహా ఏం చేశారు అంటే యేసయ్య ఉన్నటువంటి ఆ స్థలములోనికి దింపివేశారు. ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే కుటుంబారాధన జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ ఇంటి యజమానుడు కొంత నష్టపోయాడు. కొంత నష్టపోయాడు. ఏంటి నష్టం? ఇంటి పై పెంకులన్నీ కూడా ఏం చేశారు, తీసేశారు. పెంకులన్నీ తీసి ఏం చేశారు అంటే మంచంతో సహా ఆ వ్యక్తిని యేసయ్య ఉన్నటువంటి ఆ స్థలములోనికి దింపారు. కనుక ప్రభునందు ఆత్మీయులరా, దేవుని వాక్యం వినబడడానికి, సంఘము కూడుకోవడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి నీ ఇల్లు ఉపయోగపడుతుందా? అసలు కుటుంబారాధనలే పూర్తిగా మర్చిపోయాం మనం, అవునా కదా? అసలు కుటుంబారాధనలే మర్చిపోయాం. ఆదివారం రావడమే కష్టంగా ఉంది మనకి కదా, గబగబా రావడం, గబగబా వెళ్ళిపోవడమే. కానీ ఆ దినాల్లో యేసుక్రీస్తు వాక్యమును బోధించడానికి అనేకమైనటువంటి గృహాలను ఆయన ఉపయోగించుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తాం. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి నీ ఇల్లు దేవుని పరిచర్య కొరకు వాడబడాలి అని దైవవచనుడిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక 26వ అధ్యాయములో 21వ వచనముల నుండి మరికొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. 26వ అధ్యాయము 20వ వచనముల నుండి చూడండి. 20వ వచనముల నుండి మరికొన్ని విషయాలు మనము చదువుకొని ధ్యానములో ముందుకు వెళ్దాం. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచు ఉండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. రైట్, నా వైపు చూడండి. 12 మంది శిష్యులు కూడా భోజనానికి కూర్చున్నారండి. భోజనానికి కూర్చున్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఆ భోజనానికి కూర్చున్న తరువాత వారితో మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, ఈరోజు రాత్రి మీ 12 మందిలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నాడు. పేరు చెప్పలేదు యేసయ్య. మీ 12 మందిలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అంటే జాగ్రత్త గమనించాలి. 12 మంది శిష్యుల్లో చాలా లోపాలు ఉన్నాయి, అంతకుముందు చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చండి. ఎందుకొరకంటే మీ 12 మందిలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అనగా, ప్రభువా వీడేనా, కొంచెం అనుమానం కనపడుతున్నాడు, లేదా వీడేనా అని అన్నారా? ఏమన్నారు అక్కడ మీరు చదువుకుంటే నేనా అంటే ఎవరికి వారే ఏం చేస్తూ ఉన్నారు, పరీక్షించుకొని ప్రభువా అది నేనా అని తమకు తాముగా పరీక్షించుకుంటూ ఉన్నారు. మనకున్న రోగం ఏంది? మనగా పరీక్షించుకోం. అమ్మా పక్కనోడు ఎక్కువ విమర్శిస్తూ ఉంటాం. కానీ 12 మంది శిష్యులు ఏం చేశారు? ప్రభువా వీడా అనలా. ఏమన్నారు? అది నేనా? పేతురు కూడా అదే అనుకున్నాడు. ఏమని? ప్రభు అది నేనా? వాళ్ళతో పాటు యూదా కూడా అనుకున్నాడు. ఏమని? ప్రభువా అది నేనా అంటే తమకు తాముగా విమర్శించుకున్నారు. మీకు మాట చెప్పనా, బల్ల ఆరాధన స్థిరపరచబడింది దీని మీదనే. యేసయ్య స్థాపించింది దేని మీద? తన్ను తాను పరీక్షించుకోవాలి ఈ బల్ల ఆరాధనలో మీరు పాల్గొనేటప్పుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ పౌలు భక్తుడు ఆ విషయాలు తెలియజేశాడు. యేసయ్య అక్కడ ఏమి మాట్లాడాడో ఈ శిష్యుల్లో అందరికంటే ఎక్కువగా పౌలు గారు ఆ ప్రత్యక్షత పొందుకొని ఆ రాత్రి అక్కడ ఏం జరిగిందో కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ మొదటి పత్రికలో ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ ప్రభు బల్లారాధన కార్యక్రమం స్థిరపరచబడింది కూడా ఈ కార్యం మీదనే. ఏ కార్యం మీద? ప్రతివాడు తన్ను తాను ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. వాళ్ళు అదే అన్నారు, ప్రభువా నేనా నిన్ను అప్పగించేది అన్నట్లుగా తమకు తాముగా వారు విమర్శించుకున్నారు. సరే, ఇప్పుడు జాగ్రత్త గమనించండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యేసుక్రీస్తును అప్పగించింది ఎవరు? అమ్మా అదే యూదాయేలే. ఎవరైనా యూదా? యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో ఒక్కడు. అంటే యేసయ్యను అప్పగించేది అన్యుడా క్రైస్తవుడా? అది ఆ పాయింట్ మనకు కావాలి. యేసయ్యను అన్యులకు అప్పగించేది, ఆయన శిలువ మరణానికి చంపేది వాడే, కానీ అప్పగించేది ఎవరు?
అప్పగించేది మనమే. ఎవరు చెప్పండి గట్టిగా? అందరూ చెప్పాలి. నేను అనండి అందరు కూడా. ప్రభునందు ఆత్మీయులరా, యేసయ్యను అప్పగించేది క్రైస్తవులే. బైబిల్ ఒక మాట రాయబడింది, మిమ్మును బట్టియే నా నామము అన్యజనుల మధ్యలో దూషణ పాలగుచ్చు ఉన్నది అన్నాడు. ఏంటి అప్పగించడం అంటే, నేను ఈ మాట మాట్లాడితే ఒకవేళ క్రీస్తు సమాజంలో అవమానపరచబడతాడేమో, లేదా నేను ఈ కార్యం చేయడం ద్వారా యేసయ్య నామం అవమానపరచబడుద్దేమో, ఆయన సిలువ వేయబడతాడేమో మరలా అనేటువంటి ఆ డౌట్ కానీ లేదా ఆ భయం కానీ క్రైస్తవులో ఉందంటారా? ఈ కార్యం చేయడం ద్వారా యేసయ్యను నేను అప్పగిస్తానేమో, ఈ మాట మాట్లాడటం ద్వారా యేసయ్యను నేను అప్పగిస్తానేమో అనే భయము యూదుల్లో ఉందంటారా? క్షమించండి, క్రైస్తవులో ఉందంటారా? ప్రభునందు ఆత్మీయులరా, ఆయనను అప్పగించింది ఎవరై అంటే అన్యుడు కాదు. ఎవరో? క్రైస్తవులే. అదే రాయబడింది బైబిల్లో. మిమ్మును ఇప్పుడు బయటోడు ఉన్నాడండి, వాడు యేసయ్యను అప్పగించేది ఏంది? అసలు యేసయ్య నాకు ఏ సంబంధం లేదన్నట్టు ఉన్నాడు ఆయన. ఎవరు? బయటోడు. కానీ అప్పగించేది ఎవరు? యేసయ్యకు నాకు సంబంధం ఉంది, ఆయనతో నేను సహవాసం చేస్తున్నాను, ఆయన నా వాడు అని చెప్పుకుంటూ ఏం చేస్తున్నాము అంటే, మన చేతులారా మనమే ఏం చేస్తూ ఉన్నాం? లోకస్తులకు క్రీస్తును మనము అప్పగిస్తున్నాం. ఎందుకు అప్పగిస్తున్నాడు యూదా అంటే, ఆయనను అవమానపరచడానికి అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? ఇప్పుడు మీరు చెప్పండి. యేసయ్య అవమానపరచబడడానికి కారణం ఎవరయ్య అంటే మనమే, క్రైస్తవులమే. క్రైస్తవులను బట్టి దేవుని నామము అవమానపరచబడుచు ఉన్నది అని లేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. కనుక ప్రభునందు ఆత్మీయులరా, మరి ఆ రోజు పస్కా విందులో ఏం జరిగింది? యేసయ్య ఏం మాట్లాడారు అంటే, ఇందాక మీరు చెప్పే కదా, కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ పౌలు భక్తుడు ఆ విషయాన్ని తెలియజేశాడు. మీరు అక్కడ రాసుకోవచ్చు. పస్కా విందులో ఏం మాట్లాడాడో పౌలు గారు తెలియపరచాడండి. 12 మంది శిష్యుల్లో అందరూ కూడా క్లారిటీగా చెప్పలేదు, కానీ పౌలు గారు ఆ ప్రత్యక్షత పొందుకొని ఆ పస్కా విందులో యేసయ్య ఏం మాట్లాడారో అక్కడ చెప్తున్నాడు. 11వ అధ్యాయము అందరూ చూడండి ఒకసారి. కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము పై వచనాల్లో నుండి 23వ వచనముల నుండి నేను చదువుతాను. అందరూ చూడండి ఒకసారి. అంటే చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి నేను చదువుతాను. అక్కడ యేసయ్య ఏం చేశారో పౌలు గారు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి ఏమన్నారు? ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్లుగా దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా, అమ్మో ఇవన్నీ ఎవరు చెప్తున్నారు మాటలు? యేసయ్య పస్కా విందులో శిష్యులకు ఏం చెప్పాడో పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ సంఘానికి. ఏం చెప్పాడు ఆయన? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును మీరు ప్రచురించుదురు. ఈ వచనాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ అడుగుతా. ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి ఏమైపోతాడు? అపరాధి అగును. ఇప్పుడు జాగ్రత్తగా వినండి 28వ వచనములో. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అక్కడ శిష్యులు చేసిందంటే, మీలో నుండి ఒకడు నన్ను అప్పగిస్తాడురా అంటే ఏం చేశారు వారు? తమకు తాముగా పరీక్షించుకొని, ప్రభువా అది నేనా అన్నారు. దాని మీదనే ఈ బల్లారాధన స్థాపించబడింది. అంటే బల్లారాధనలో పాల్గొన్నప్పుడల్లా కూడా నీకు నీవుగా విమర్శించుకోవాలి. ఆ రోజునే కాదు, ఇంకా ఎక్కువగా నేను క్రీస్తులోనికి ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నానా, నేను యోగ్యుడునా కానా అని ఎక్కువగా పరీక్షించుకోవాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సరే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ప్రభు బల్లారాధనలో అంటే ఆ రోజు కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. రెండవది ద్రాక్షరసపు పాత్రను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇవి రెండు కూడా చేశాడు. అయితే దానికి ముందు రొట్టెను విరిచి ఏమన్నాడు అంటే, ఇది నా శరీరానికి సాదృశ్యము అన్నాడు యేసయ్య. ఏమన్నాడు అంటే, ఇది ఎలా విరవబడిందో నా శరీరము కూడా అలాగే విరవబడుద్ది అన్నాడు. యాక్చువల్గా మనం చూస్తే యేసయ్య ఎముకలు కానీ ఆయన శరీరము కానీ విరవబడలేదు. మరి ఏం విరవబడిందయ్యా అంటే, తన జీవితకాలం అంతా కూడా తన సొంత ఇష్టం, స్వచిత్తం అనేది ఏదైతే ఉందో అది విరవబడింది. ఆమె చెప్పండి గట్టిగా. మీకు సిలువను చూస్తే ఏం గుర్తు రావాలో తెలుసా?
నిలువుగా చూస్తేనేమో అది దేవుని చిత్తము, అడ్డకొయ్య చూస్తేనేమో ఇది మన స్వచిత్తం. ఏం చెప్పండి? దేవుని చిత్తం, చెప్పాలి గట్టిగా, మన చిత్తము. కాబట్టి మన చిత్తం అనేది సిలువ వేయబడాలి. యేసయ్య జీవితం అంతా కూడా మీకు చెప్పా, ఒక్క వచనములోనే రాయబడింది. ఆయన జీవితం అంతా కూడా ఒక్క వచనములోనే. యోహాను శుభవార్తలు ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. ఏమన్నాడు అంటే, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి నేను ఈ భూమి మీదకు వచ్చాను అన్నాడు యేసయ్య. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి మన ద్వారా ఏమి నెరవేర్చబడాలి అంటే యేసయ్య చిత్తము నెరవేర్చబడాలి. సరే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ డబ్బు కోసం ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఏం చేశాడు అంటే యేసుక్రీస్తును అప్పగించడానికి అక్కడ కూర్చున్నాడు. అయితే పై వచనాలు రాయబడింది, మనం చదవలేదు ఇందాక, 14 వచనం అనుకుంటా మత్తయి శుభవార్తలో 14, 15, 16 వచనాలు మీరు చదువుకుంటే వాడు అప్పటికే ఏం చేశాడు అంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి నాకేమి ఇస్తారు అని అడిగాడు. యేసయ్యను అప్పగిస్తే నాకేమి ఇస్తారు అంటే వారు ఎంత ఇస్తామన్నారు? 30 అని ఎందుకన్నారో తెలుసా? 30 వెండి నాణాలే అని ఎందుకన్నారు అంటే నాకు తెలుసు అయితే ఈయన 30 సంవత్సరాల దాకా మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టలా. మీకు అర్థమైందా? 30 సంవత్సరాల వరకు మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టలేదు. మిగతా 3.5 సంవత్సరాలే ఈ బోధలని లేదా కార్యాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. కాబట్టి ఆ 30 సంవత్సరాలకు తగ్గట్టుగా 30 వెండి నాణాలు నీకు ఇస్తాము అని యూదాతో దాన్ని ఏమంటారు అమ్మా, ఆ ఒప్పందం ఏదో చేశారు. ఈ డబ్బులు ఇస్తాము, ఆయన అప్పగించాలి అని చెప్పేసి డబ్బులు తీసుకొని ఇప్పుడు ఎవరితో పాటు కూర్చున్నాడు చెప్పండి? యేసయ్యతో పాటు కూర్చున్నాడు. సరే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్తూ ఏమన్నాడు అంటే ఇదిగో ఈ విరవబడినటువంటి ఈ రొట్టె నా శరీరానికి సాదృశ్యము అన్నాడు. ఈ శరీరం గురించి మాట్లాడుతూ బైబిల్లో ఒక మాట అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి రోమా పత్రికలో నుండి 12వ అధ్యాయము 1-2 వచనాలను ఈ సమయంలో మనం చదువుకుందాం. అందరూ చూడాలి ఈ మాట. రోమా పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని యొక్క వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచు ఉన్నాను. ఏమి సమర్పించాలట దేవునికి? అందరూ చెప్పాలి గట్టిగా. ఏమి సమర్పించాలి అమ్మా? మిమ్మల్ని ఏమి సమర్పించాలి దేవునికి? శరీరాలు సమర్పించాలి. ఈ శరీరాన్ని ఎలా సమర్పించాలి అంటే కింద వచనములు అన్నాడు కదా, మీ మనస్సు మారి మీరు రూపాంతరము చెందాలి. అలా చేయడం ద్వారా దేవుని సంపూర్ణమైనటువంటి చిత్తము మీ జీవితంలో నెరవేర్చబడుద్ది అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇక్కడ మనస్సును శరీరాన్ని ఇవి రెండు కలిపి మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మీకు చెప్పాను, దేవుడు శరీరం చూస్తాడా, పై రూపాన్ని చూస్తాడా, దేవుడు మనస్సు మాత్రమే చూస్తాడు అంటారు. చూసారా? మనస్సుతో ఆలోచించేదే కదా శరీరంతో చేసేది. మీకు అర్థమైందా? మనం మనస్సుతో ఏదైతే ఆలోచన చేస్తామో శరీరముతో ఆచరణలో మనం పెడతాం. అందుకే పౌలు ఏమన్నాడు? మనస్సు మారాలి, మీ శరీరాన్ని ఏం చేయాలి అంటే దేవునికి మీరు సమర్పించండి అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇదే పౌలు భక్తుడు ఏమన్నాడు అంటే మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీకు తెలియదా? హృదయం అన్నాడా, దేహం అన్నాడా? మీ దేహమే దేవుని యొక్క ఆలయము అన్నాడు. సరే, క్రీస్తుని గురించి రాయబడినటువంటి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే శరీరం గురించి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయములో అందరూ చూడండి ఈ మాట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనములో మనం చదువుకుని అక్కడ రాయబడిన మాట, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు, క్రీస్తుని గురించిన ప్రవచనం ఇది, ఈలాగున చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ, అది ఆ మాట, నాకొక శరీరమును నీవు అమర్చితివి. అమర్చడం అంటే తెలుసా మీకు అమ్మ? మిమ్మల్ని అమర్చడం, ఏదేది ఎక్కడెక్కడ ఉండాలో దాన్ని సెట్ చేయటం కదా. ఇప్పుడు ఈ శరీరాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? అమర్చాడు అన్నాడు. నాకొక శరీరాన్ని అమర్చితివి. ఎందుకు అమర్చావు అంటే 3వ లైన్లో రాయబడిన మాట, దేవా నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చి తిని అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందరూ ఈ మాట చెప్పండి ఒకసారి. అందరూ కూడా హృదయపూర్వకంగా ఈ మాట చెబుదామా? దేవా నాకు ఒక శరీరమును అమర్చితివి, నీ చిత్తమును నా శరీరము ద్వారా నేను నెరవేరుస్తాను.
మళ్ళీ చెప్పండి ఈ మాట. దేవా, నా కొరకు ఒక శరీరమును నీవు అమర్చావు, నేను ఈ శరీరము ద్వారా నీ చిత్తాన్ని చేస్తాను. యేసయ్య చెప్పింది అదే కదా. నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అంటే దేవుని చిత్తమును నెరవేర్చడానికి వచ్చాను అన్న. నీ శరీరాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి మీరు కొనబడిన వారు కనుక మీ దేహముతో ఏం చేయాలి? దేంతో? మీ దేహముతో దేవుని మీరు మహిమపరచాలి అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ఆత్మీయులరా, ఇక్కడ రాయబడిన మాట శరీరాన్ని ఆయన అమర్చాడు. 139 కీర్తనలో కీర్తనకారుడు ఏమన్నాడు అంటే నీవు నన్ను నిర్మించిన విధము చూడగా అన్నాడు. అంటే శరీరాన్ని దేంతో పోల్చాడు అంటే నిర్మాణంతో పోల్చాడు. దేంతో? నిర్మాణం అని దేన్ని అంటారు? అమ్మ అందరు నా వైపు చూడండి. నిర్మాణము అంటారు కదా దేన్ని? ఒక కట్టడాన్ని, ఒక ఇల్లు కానీ ఒక భవనం కానీ కట్టబడుతుంటే ఏమంటారు? దాన్ని నిర్మాణము అంటారు. రైట్. ఇల్లు నిర్మించుకునే యజమానుడు ఎందుకు నిర్మించుకుంటాడు? రోడ్డు మీద ఉండటానికా? కాదు కదా, ఇంట్లో ఉండడానికి. ఇప్పుడు ఈ దేహం కూడా ఏంటి? ఆయన నిర్మాణము. ఆయన నిర్మించుకున్నాడు. ఎందుకు నిర్మించుకున్నాడు అంటే బయట ఉండడానికి కాదు, ఈ నిర్మాణములో నివసించడానికి ఆయన నిర్మించుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ నిర్మాణములో దేవుడు ఉన్నాడా? ఏముండవు మిమ్మల్ని. చాలామంది ఏమంటారు? బయటల సంగతి వదిలేయండి. ముఖ్యంగా క్రైస్తవులారా, నా దేహము నా ఇష్టం అనేవాడు ఉంటారు చూసారా? నా ఇష్టం అనే వాళ్ళంతా నరకంలోనే ఉంటారు. ఎక్కడ? నరకంలో పాడే ఒకే ఒక పాట ఏంటి తెలుసా? నా ఇష్టం. ఎక్కడ చెప్పండి? నా ఇష్టం కావాలంటే ఎక్కడ ఉంటారు? జాగ్రత్త. నా ఇష్టం అంటున్నావేమో, నీ ఇష్టం కాదు. ఈ దేహాన్ని దేవుడు కొనుక్కున్నాడు, ఆయన కష్టపడి నిర్మించుకున్నాడు. నువ్వు కష్టపడి ఇల్లు కట్టుకునేది బయట రోడ్డు మీద ఉండడానికి కాదు, అందులో నివాసం చేయడానికి. అదే పౌలు చెప్తున్నాడు కదా, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీకు తెలియదా అనే లేఖన భాగంలో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. నాకు ఒక శరీరాన్ని అమర్చావు, ఈ శరీరము ద్వారా నేను నీ చిత్తాన్ని చేస్తాను అని క్రీస్తు వారు స్పష్టంగా విషయాలు తెలియచేస్తూ ఉన్నారు. కనుక ప్రభునందు ఆత్మీయులరా, యేసయ్య మనకిచ్చినటువంటి దేహము ద్వారా యేసయ్య చిత్తాన్ని, లేకపోతే దేవుని చిత్తాన్ని మనమందరము కూడా నెరవేర్చాలి. ఇక ఆ తర్వాత కింద వచనాల్లో 26వ అధ్యాయము మత్తయి శుభవార్త. మూసేశారా బైబిల్లో? ఎర్రదారం పెట్టండి అక్కడ. మన మెయిన్ టెక్స్ట్ అదే. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వస్తాం మళ్ళీ. మత్తయి శుభవార్త 26వ అధ్యాయములో 28వ వచనములో రాయబడినటువంటి మాట, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్నటువంటి దీనినే ఏమన్నారు అంటే అక్కడ ఇంకో సువార్తలో రాయబడిన మాట క్రొత్త నిబంధన. ఏ నిబంధన? ఇందాక పౌలు గారు కూడా చెప్పాడు కదా, ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. అంటే అప్పటి వరకు క్రొత్త నిబంధన స్థాపించబడలేదు కాబట్టి పాత నిబంధనను ఆచరిస్తూ యేసయ్య వచ్చారు. ఇప్పుడు యేసయ్య రక్తము ద్వారా ఏ నిబంధన స్థాపించబడింది అంటే ఒక క్రొత్త నిబంధన. జాగ్రత్తగా వినాలి. పాత నిబంధన సీనాయి కొండ మీద స్థిరపరచబడితే క్రొత్త నిబంధన గొల్గొతా కొండ మీద స్థిరపరచబడింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. రెండు కొండ మీదనే. ఎక్కడా? పాత నిబంధన సీనాయి కొండ మీద స్థిరపరచబడింది. కొత్త నిబంధన యేసయ్య రక్తము ద్వారా గొల్గొతా కొండ మీద స్థిరపరచబడింది. సరే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధన ఏదైతే ఉందో గొర్రెపిల్ల రక్తము ద్వారా దేవుని ఉగ్రత నుండి వారు తప్పించబడ్డారు. కానీ కొత్త నిబంధనలో యేసయ్య రక్తము ద్వారా మన పాపములన్నీ కూడా కడిగివేయబడుచు ఉన్నాయి అని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయములో యోహాను భక్తుని ద్వారా ప్రభువారు ఆ విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత కింద వచనాల్లో మనం చదువుకుంటే 26వ అధ్యాయములో 29వ వచనములో రాయబడిన మాట తొందరగా చదవండి. 26వ అధ్యాయము 29వ వచనములో రాయబడిన మాట, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసమును క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను నేను దాని త్రాగనని మీతో నేను చెప్పుచ్చు ఉన్నా. రెండు విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఇందాక మీకు చెప్పే కొరింథీ పత్రిక చదివేటప్పుడు మళ్ళీ అడుగుతానని. యేసయ్య ఏం చెప్పాడు అంటే ఎవరైతే ఇందులో పాల్గొనుచున్నారో ప్రభు వచ్చు వరకు కూడా ఆయన మరణమును ఏం చేయాలన్నాడు? ప్రచురించాలి అన్నాడు. ఏం చేయాలన్నాడు?
అమ్మో నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పాడు. జ్ఞాపకం చేసుకోవడం అయితే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇందులో ఎవడైతే పాల్గొనుచున్నాడో వాళ్ళు ఏం చేయాలి? ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును. రైట్. మీరు ఎప్పుడైనా ప్రచురం చేశారా? మరి రొట్టెకి మాత్రం మందిరం నిండిపోద్ది అసలు బల్లారాధన రోజు, అవునా కదా? మరి బల్లారాధన చేసేవాళ్ళు అంటే ఏం చేయాలన్నాడు? ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ఏం చేయాలన్నాడు? ప్రచురించాలి అన్నాడు. బల్లారదులో పాల్గొనే ప్రతివాడు కూడా ఆయన మరణమును ప్రచురించాలి అన్నాడు. ఇందులో 2 విషయాలు రాయబడ్డాయి. ఒకటి, ఆయన వచ్చే వరకు, అంటే ఇది భవిష్యత్తు గురించి రాయబడింది. ఎప్పటిదాకా ప్రకటించాలన్నాడు? ఆయన వచ్చేదాకా. ఏం ప్రకటించాలన్నాడు? ఆయన మరణమును, అంటే అది ప్రస్తుతం గురించి అక్కడ వ్రాయబడింది. ఇప్పుడు మనకైతే గతం అనుకోండి, యేసయ్య చనిపోయాడు ఆల్రెడీ, ఆయన తిరిగి లేచాడు కాబట్టి గతంలో ఉన్నటువంటి యేసయ్య మరణాన్ని ప్రకటించాలి. భవిష్యత్తులో యేసయ్య 2వ రాకడను గురించి కూడా మనము ప్రకటించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అది బల్ల ఆరాధనలో ఉన్నటువంటి అర్థం. ఏదో రావడం, ఏదో తీసుకోవడం, అలా వెళ్ళిపోవడం కాదు. ఇంకా రొట్టె విరటం ద్వారా, ఆ రొట్టెను నువ్వు తీసుకోవడం ద్వారా ఏం చెప్తున్నావు తెలుసా? యేసయ్య నీ సిలువ మరణంలో నేను కూడా పాలి భాగస్తుడనే. ఏం చెప్తున్నావు? నీ సిలువ మరణంలో నేను కూడా పాలి భాగస్తుడనే అని చెప్తూ ఉన్నావు. సరే, ఇవన్నీ అయిపోయాయి కదా. అయిపోయిన తర్వాత ఇక 26వ అధ్యాయంలో మత్తయి శుభవార్తలు మీరు చదువుకుంటే 30వ వచనంలో రాయబడిన మాట, ఒక్కొక్క వచనాన్ని మీకు వివరిస్తున్నాను. 26వ అధ్యాయము 30వ వచనంలో రాయబడిన మాట, అంతటా వారు కీర్తనలు పాడి ఎక్కడికి వెళ్ళారు? ఒలీవల కొండకు వెళ్ళిరి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏం పాడి? అంటే ఇప్పుడు కీర్తనలు పాడే దాంట్లో గుంపులో కోయర్లో ఎవరున్నారు చెప్పాలి. ఏందమ్మడు చూస్తున్నారు? అంతటా వారు కీర్తనలు పాడి అక్కడికి వెళ్ళారు. గెత్సెమనే తోటలోనికి వెళ్ళారండి. అంటే ఆ కీర్తనలు పాడే గుంపులో ఎవరున్నారు ఇప్పుడు? యేసయ్య కూడా ఉన్నాడు. యేసయ్య వారితో పాటు కలిసి ఏం చేశాడు అంటే కీర్తనలు పాడాడు. ఆ ఒలీవల కొండకు వారు వెళ్ళిపోయారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీరు చదువుకుంటే హెబ్రీ పత్రికలు అనుకుంటా ఆ మాట రాయబడింది. సమాజముతో కలిసి నేను తండ్రిని కీర్తించుదును అనే మాట అక్కడ రాయబడింది. రెఫరెన్స్ దొరికితే చెప్పండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయములో 11, 12 వచనాలు కలిసి ఉంటాయి. అందులో మధ్యలో రాయబడిన లైన్, ప్రవచన ఆ లైన్ ఏదైతే ఉందో, నీ నామమును, అంటే క్రీస్తుని గురించిన మాట అది, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజము మధ్య. 2వ నెంబర్ వేసి ఫుట్ నోట్లో ఏముంది అక్కడ? సంఘముల మధ్య నీ కీర్తిని నేను గానము చేతును. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరి మధ్యలో? ఎవరు పాడుతున్నారు మనం పాటలు పాడేటప్పుడు? గట్టిగా చెప్పాలి. యేసయ్య కూడా మనతో పాటు ఏం చేస్తున్నాడు? ఆయన కీర్తనలు పాడుచున్నాడు. సమాజం మధ్యలో కూర్చొని నేను గానము చేతును అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కాబట్టి మనం ఏ సమయానికి రావాలి మరి? అమ్మా, సంఘంతో పాటు కలిసి యేసయ్య కూడా నేను పాటలు పాడుతున్నాను అంటే మనం ఏ టయానికి వస్తాం? వాక్యం టయానికి వస్తాం. అంటే ఈ రోజుల్లో కొన్ని మీటింగ్లు కానీ అక్కడక్కడ నేర్పించాయి గారు కూడా అట్లాగే ఉంటారులే. పాటలన్నీ అయిపోయాక వాక్యాన్ని నిలబెట్టేటప్పుడు, ప్రభువా ఇప్పుడు మేము ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి వచ్చాము, మరి పాటలు ప్రాముఖ్యమైనవి కావా? ఏమండోయ్, ఆరాధనకు సంబంధించింది ఆరంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు కానుకలు వేసే విభాగం కూడా అన్నీ కూడా క్రమబద్ధంగా జరగాలి. ఎందుకొరకాయ అంటే సంఘముల మధ్యలో ఉండి నేను నీ కీర్తిని గానము చేతును అన్నా. నువ్వు పాడుతున్నావు అంటే మైకులోనే కాదు, నువ్వు కూర్చొని కూడా పాడుతున్నావు కదా. నీతో పాటు ఎవరు పాడుతున్నారు పాటలు? యేసయ్య కూడా పాడుతున్నప్పుడు మరి ఎంత భయాన్ని కలిగి దేవుని మనం ఆరాధించాలి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసయ్య దిగి వచ్చి సంఘముల మధ్యలో కూర్చొని ఆరాధన చేస్తూ ఉంటే మనం మాత్రం యేసయ్య కంటే గొప్ప వాళ్ళం. ఎందుకంటే పాటలకు రాము, మనం పాటల సమయానికి రాము. ఎప్పుడు వస్తాం అమ్మా? అయ్యగారు మనం బిషపులు అంతం కూడా వాక్యం టయానికే వస్తాం మనం కదా. వాక్యం టైం ప్రసంగం టయానికి వచ్చి ఆ తర్వాత గబగబా మనము వెళ్ళిపోతాం. ఆరాధన క్రమాన్ని పాటించండి. సంఘముల మధ్యలో మనం పాటలు పాడుతున్నప్పుడు మనతో పాటు ఎవరు పాటలు పాడుతున్నారు? యేసయ్య కూడా పాటలు పాడుచు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కీర్తనలు పాడి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు?
ఒలీవల కొండకు. అక్కడ ఏం జరిగింది అంటే యేసయ్య అప్పగించబడ్డాడు. అంటే ఆయనకు తెలుసు, ఈ రోజు రాత్రి నేను అప్పగించబడతాను, భయంకరంగా అవమానపరచబడతాను, నేను కొట్టబడతాను. అవమానపరచడం అంటే ఎలాగునా, ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ లాగివేస్తారు, ముఖం మీద తూవని ఉమ్మి వేస్తారు, పిడిగుద్దులు గుద్దుతారు, భయంకరంగా హింసించబడతారు, ఆ తర్వాత శిలువ మరణం పొందుతాడు. ఇదంతా తెలుసు యేసయ్యకు. తెలిసినా ఏం చేశాడు అంటే పాటలు పాడుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళాడు. ఈ సీన్ అంతా నీ ముందు ఉన్నప్పుడు నువ్వు పాటలు పాడగలవా? ఏముండవు మిమ్మల్ని. నువ్వు రేపు చస్తావని తెలిస్తే ఈరోజు పాటలు వస్తాయా? ఒక మాట చెప్పాలి అంటే, రేపు నువ్వు చస్తావు అని తెలిస్తే ఈరోజు పాటలు వస్తాయా? ఏడుపు తప్ప ఏమి రాదు మనకి. అసలు చావు దాకెందుకు? నీ ముందు సిలువ ఉంది, నీ ముందు శ్రమలు ఉన్నాయి, ఏదో అభ్యంతరాలు ఉన్నాయి, బలహీనమైన పరిస్థితులు ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నావు. వాటిని ఎదుర్కోవాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? యేసయ్యను చూసి నేర్చుకోండి. పాటలు పాడుతూ యేసయ్య ఏం చేశారు అంటే ఆ సిలువ మరణాన్ని సంతోషంగా ఆయన స్వీకరించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు పాడారు యేసయ్య? ఆయనకు తెలుసు కానీ మనకు తెలియదు. ఇప్పటి క్రైస్తవులకు అర్థం కావట్లా. ఎందుకు పాటలు పాడాడు అంటే సిలువ మరణము పొందిన తర్వాత ఏముందో తెలుసా? పునరుత్థానం ఉన్నది. ఏముంది? సిలువ మరణం తర్వాత ఏముంది? పునరుత్థానం ఉంది. ఈరోజు క్రైస్తవులు పునరుత్థానపు జీవాన్ని ఎందుకొరకు పొందుకోలేకపోతున్నారు? పునరుత్థానంలో ఉన్నటువంటి ఆ మహిమ, ఆ శక్తిని క్రైస్తవులు ఎందుకొరకు పొందుకోలేకపోతున్నారు అంటే యేసయ్యతో పాటు సిలువ వేయబడడానికి ఇష్టపడటం లేదు కాబట్టి. మీకు అర్థమవుతుందా? యేసయ్యతో పాటు సిలువ వేయబడితే యేసయ్యతో పాటు తిరిగి లేస్తాము. పునరుత్థానపు శక్తిని క్రైస్తవులు ఈరోజు అనుభవించలేకపోతూ ఉన్నారు. ఇక ఆ తర్వాత వచనాన్ని చదువుకొని మన ప్రార్థనలోనికి వెళ్దాము. 26వ అధ్యాయములో 31వ వచనములో రాయబడిన మాట చూడండి ఒకసారి. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 31వ వచనములో రాయబడిన మాట, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. అందరూ కూడా అభ్యంతరపడతారంటే మీరు చదరిపోతారు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా, అది ఈ రాత్రి నెరవేర్చబడుద్ది అన్నాడు యేసయ్య. జాగ్రత్తగా వినండి. ఈరోజు రాత్రి మీరందరూ కూడా అభ్యంతర పడిపోతారు. ఎందుకొరకంటే గొర్రెల కాపరి కొట్టబడితే గొర్రెలన్నీ ఏం చేయబడతాయి? ఆటోమేటిక్గా చెదరిపోతాయి. ఈ అంత్య దినాల్లో సాతానుడు చేసేది కూడా అదే. ఏం చేస్తాడు అంటే కాపరి కొట్టబడితే, కాపరి పట్టబడితే, కాపరి బంధించబడితే ఆటోమేటిక్గా గొర్రెలన్నీ ఏమైపోతాయి చెప్పండి? చెప్పాలి గట్టిగా, చెదరిపోతాయి. అంత్య దినాల్లో బహుక్రోధము కలిగిన వాడ అపవాది పని చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? 1000 మంది సంఘాన్ని పడగొట్టాలంటే టైం పట్టవచ్చు. అదే 1000 మందికి కాపరిని పడగొడితే ఆటోమేటిక్గా సంఘం ఏమైపోద్ది? చెదరిపోద్ది. మీకు అర్థమవుతుందా? కాపరిని కొట్టినప్పుడు, కాపరి కొట్టబడితే ఆటోమేటిక్గా గొర్రెలన్నీ ఏమైపోతాయి? అవి చెదరిపోతాయి. ప్రభు చెప్పినటువంటి మాట, ఈరోజు రాత్రి గొర్రెల కాపరి కొట్టబడతాడు, అప్పగించబడతాడు. గొర్రెలుగా ఉన్నటువంటి మీరందరూ కూడా చెదరిపోతారు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. మిగతా విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.